మార్కాపురం జిల్లా కేంద్రంలో భక్తుల పాలిట కొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షమై కొలువైన శ్రీ జగదాంబ అమ్మవారి వార్షికోత్సవాన్ని ఈ నెల 6వ అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి వారి సహాయ సహకారాలతో ఆలయ కార్యనిర్వహణాధికారి ఈదుల చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో 108 మంది మహిళా భక్తులతో లలిత సహస్రనామ పారాయణం అనంతరం అమ్మవారికి లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఈ పూజా కైంకర్యాలను శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామివారి ఆలయ అర్చకులు ఆంజనేయ శర్మ, వరుణ్ తేజ్ శర్మలు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులు అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావచ్చని ఆలయ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఆంజనేయ శర్మ మాట్లాడుతూ శ్రీ జగదాంబ అమ్మవారి వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో తెల్లవారుజాము నుంచి అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నామని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సహాయ సహకారాలతో పాటు మార్కాపురం పట్టణ భక్తుల సహకారంతో ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీమాత్రే నమః. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యాప్తి హరే దేవి నారాయణ నమోస్తుతే. మార్కాపురం పట్టణంలో వెలిసిన శ్రీ జగదంబా సమేత మార్కండేశ్వర స్వామి దేవస్థానంలో తేదీ 6/2/2026 శుక్రవారం ఉదయం అమ్మవారి వార్షికోత్సవం సందర్భంగా ఉదయం 10 గంటలకు లక్ష పుష్పార్చన కార్యక్రమం జరుగుతుంది. మార్కాపురం పట్టణ భక్తులందరి సహకారంతో శ్రీ జగదంబ అమ్మవారికి లక్ష పుష్పార్చన కార్యక్రమం, అలాగే 108 మంది మహిళలతో సామూహిక లలితా సహస్రనామ పారాయణ కార్యక్రమాలు ఇత్యాది కార్యక్రమాలు జరగబోతున్నాయి. కావున భక్తాదులందరూ వచ్చి అమ్మవారి దర్శించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరియు కోరుచున్నాము. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.